హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు న్యూజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను అంజలి లీడ్ రోల్ పోషించిన గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 24 minutes అనమాట. కేఎఫ్సి కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కోన వెంకట్ స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందించి శివ తుర్లపాటి దర్శకత్వంలో వచ్చినటువంటి మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ప్రొడ్యూసర్ వచ్చేసి ఎంవివి సత్యనారాయణ అనమాట. ఈ సినిమాలో అంజలితో పాటు కమెడియన్ సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, శకలక్ శంకర్, ఆలీ, రవిశంకర్ మరియు శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే అసలు నచ్చలేదండి. ఏదేమైనా సరే ఆ గీతాంజలి పార్ట్ 1 హిట్ అయింది కదండి. పార్ట్ 1 తాలూకు హైప్ని క్యాష్ చేసుకుందాని ఉద్దేశంతో బహుశా పార్ట్ 2 తీశారు కానివ్వండి. నాకైతే ఈ సినిమాలో డైరెక్టర్ తీసుకున్నటువంటి ఆ కోర్ పాయింట్గా అస్సలు కనెక్ట్ కాలేకపోయాను. క్యారెక్టర్స్ మధ్యలో ఏదో కామెడీ పండిద్దామని చెప్పేసి ట్రై చేశాడు కానివ్వండి. నాకైతే అది ఏదో జబర్దస్త్ కామెడీ షోలో వచ్చేటటువంటి స్కిట్స్ కంటే కూడా చాలా దారుణంగా ఉందన్నమాట. డైరెక్టర్ మనల్ని చూసి మీకు మీరే కితకితలు పెట్టుకుని నవ్వండ్రా అని అన్నట్టు అనిపించిందండి నాకైతే. కాకపోతే ఉన్న వాళ్ళలో కమెడియన్ సత్య గారి యొక్క కామెడీ మాత్రం మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. కథలోకి వెళితే గీతాంజలి పార్ట్ 1 ఎక్కడైతే ఫినిష్ అయిందో అక్కడి నుంచే స్టోరీ కంటిన్యూ అవుద్ది అనమాట. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి తీసిన ఫస్ట్ మూవీ హిట్ అయినా కానివ్వండి, తర్వాత వరుసగా 3 ఫ్లాప్లు వచ్చేపాటికి తను చాలా డైలమాలు ఉంటాయి అనమాట. అదే టైంలో కమెడియన్ సత్య తను హీరోగా చేద్దామని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డిని కలుస్తాడనమాట. ఆ తర్వాత వీళ్ళు అక్కడ ఊటీకి వెళ్తారన్నమాట. ఊటీకి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళకి ఒక బాగా డబ్బున్న రాహుల్ మహాదేవ్ క్యారెక్టర్ ఎదురుపడతాడనమాట. పేరుకి విలన్ ఉన్నాడని చెప్పుకోవటమే తప్ప అతని క్యారెక్టర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టు ఉంటుంది అనమాట మూవీలో. అంజలిని పెట్టి మళ్ళీ ఒక హర్రర్ మూవీ తీద్దామని చెప్పేసి అనుకుంటాడు. అతను అలా ఎందుకు అనుకున్నాడు, అందుకు కారణం ఏంటంటే మనకి ఇంటర్వెల్ ట్విస్ట్లో తెలుస్తుంది అనమాట. అలాగ సెకండ్ హాఫ్ వరకు కూడా అలాగ తీసుకెళ్ళాడు కానివ్వండి. క్లైమాక్స్లో అంజలి చేసేటటువంటి యాక్షన్ ఎపిసోడ్ కొద్దిగా ఆకట్టుకుంటుంది. అట్లాగే రవిశంకర్ లాంటి మంచి ఆర్టిస్ట్ని ఒక దెయ్యం క్యారెక్టర్లో పెట్టేసి ఏదో తనని అలాగా అవతార్ మేకప్ ఇచ్చేసేసి తనతో కామెడీ పండిద్దామని చెప్పేసి ట్రై చేశారు కానివ్వండి. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాకు ఉన్నటువంటి మేజర్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తారండి. కోన వెంకట్ గారు అందించినటువంటి స్క్రీన్ ప్లే అనమాట చాలా పూర్గా ఉందండి. రెండవ వీక్ పాయింట్ వచ్చేసి గ్రాఫిక్స్ అనమాట. మరీ దారుణంగా ఉన్నాయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని ఈ రోజుల్లో చాలా మంచి అవుట్పుట్స్ వస్తున్నాయండి. కానీ వీళ్ళేంటో ఇంకా ఆ ఓల్డ్ టెంప్లేట్ గ్రాఫిక్స్, అసలు క్లైమాక్స్లో అయితే ఆ గ్రాఫిక్స్ నేనైతే చూడలేకపోయానండి. అట్లాగే రవిశంకర్ గారు, ఆయన పక్కన ఇంకో దెయ్యం క్యారెక్టర్ ప్రియా గారు అనుకుంటా ఆవిడ, అట్లాగే వాళ్ళ పాప క్యారెక్టర్ చేశారు. వీళ్ళ ముగ్గురికి బ్లూ కలర్ మేకప్ వేశారు కానివ్వండి, అవి ఎందుకో అంతగా సెట్ అవ్వలేదు. సత్యం రాజేష్, శకలక శంకర్ మరియు ఆలీ గారు డీసెంట్ ఇచ్చారండి. కాకపోతే వాళ్ళ నుంచి కామెడీ ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశానండి. మరీ ముఖ్యంగా ఆలీ గారి నుంచి నేను ఎక్కువ కామెడీ ఎక్స్పెక్ట్ చేశాను కానివ్వండి, ఆయన కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. రవిశంకర్ గారిని ఏదో ఒక దెయ్యంగా పెట్టేసి ఏదో అలా చేశారు కానివ్వండి, ఆయన క్యారెక్టర్ సినిమాకి అస్సలు యూజ్ అవ్వలేదన్నమాట. ఇక ఈ మూవీకి లీడ్ రోల్ అయిన అంజలి గారు మాత్రం తనకి ఇచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేశారండి. కాకపోతే ఆవిడకి కూడా సరైనటువంటి సీన్లు పడలేదని చెప్పాలి. విలన్ రాహుల్ మహాదేవ్ సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ ఉంది అని చెప్పుకోవడం తప్ప తుమ్మితే ఊడిపోయే ముక్కు టైప్ అనమాట ఆయన క్యారెక్టర్. ఆయన వల్ల కూడా నో యూజ్. ఇంకా శ్రీకాంత్ అయ్యంగార్ గారు పండించిన కామెడీ కూడా కొంతమందిని నవ్విస్తుంది అనమాట. ఓవరాల్గా ఆర్టిస్టుల నుంచి డైరెక్టర్ సరిగ్గా కామెడీని రాబట్టుకోలేకపోయాడండి. అఫ్కోర్స్ కోన వెంకట్ గారు ఇచ్చినటువంటి స్క్రీన్ ప్లేనే ఆయన అలాగ డైరెక్టర్ అలా తీసుకుంటూ వెళ్ళాడు తప్ప తనకంటూ ఏం సొంత సిగ్నేచర్ అయితే ఏం లేదు ఈ మూవీలో. సేమ్ అదే రొటీన్ స్క్రీన్ ప్లేని రాస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఆయన కొంచెం కొత్తదనంతో స్టోరీస్ రాసుకోకపోతే కనుక త్వరగానే ఫేడ్ అవుట్ అయిపోతారు. నా కమింగ్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్, ప్రవీణ్ లక్కరాజు అందించినటువంటి పాటలు ఉన్నాయా అంటే ఉన్నాయన్నట్టుగానే ఉన్నాయి, కానీ నాకైతే అస్సలు ఎక్కలేదు. బీజిఎం కూడా అస్సలు నచ్చలేదండి. చోటాకే ప్రసాద్ గారు ఎడిటింగ్ కూడా జస్ట్ ఓకేనండి. ఫస్ట్ హాఫ్ మరి సెకండ్ హాఫ్లో కూడా అటు 10 minutes ఇటు 10 minutes టోటల్గా ఒక 20 minutes లెంగ్త్కి తగ్గించుంటే బాగుండేది అనిపించింది నాకైతే. మూవీలో చాలా చోట్ల అనవసరమైనటువంటి సన్నివేశాలు బలవంతాన్ని ఇరికిచ్చారేమో అనిపించింది. హారర్ మూవీస్కి సినిమాటోగ్రఫీ మరియు బీజిఎం రెండు ప్రాణం అండి. అయితే ఈ మూవీ విషయంలో ఈ 2 డిపార్ట్మెంట్స్ అంత యాక్యురేట్గా పనిచేయలేదని చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 stars అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.